ప్రకటన గ్రంథ సందేశములను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీ అందరూ బాగుండాలని నేను అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద కుమ్మరించునుగాక. మంచిది, ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన నాతో పాటు ఈ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ కార్యక్రమం వారి జీవితాల్లో నిజమైన వెలుగును కలుగచేయాలని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా, గత 15వ భాగంలో సార్దీసు సంఘముల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి యొక్క 16వ భాగంలో ఫిలదెల్ఫియా అను ఒక సంఘముల గురించి మనం తెలుసుకుంటాం. అయితే ఈ ఫిలదెల్ఫియా పట్టణము క్రీస్తు పూర్వము 140వ సంవత్సరంలో ఫిలదెల్ఫియన్ అనే ఒక చక్రవర్తి చేత నిర్మించబడినటువంటి పట్టణము ఈ ఫిలదెల్ఫియా పట్టణము. ఈ ఫిలదెల్ఫియా సార్దీసుకు ఆగ్నేయంగా 25 మైళ్ళ దూరంలో ఉన్నది. ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణముకి మహమ్మదీయులు, అలాగే మన ఈ భాషలో చెప్పుకున్నటువంటి తురకలు అని చెప్పబడే కొంతమంది ఈ పట్టణమునికి దాడి చేసినప్పుడు ఎట్టి విధంగా కూడా ఈ పట్టణము నాశనం కాకుండా తట్టుకున్నటువంటి సంఘము లేక పట్టణము ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణము. అయితే ప్రియ దేవుని పిల్లరా, ఈ ఫిలదెల్ఫియా ఒక కొండ పక్కనటువంటి పట్టణము కాబట్టి అనేకమైనటువంటి రకాలుగా వచ్చేటువంటి భూకంపాల వలన ఈ పట్టణము చిన్న భిన్నం కాకుండా మరి అది గట్టిగా నిలబడినటువంటి పట్టణముగా ఈ ఫిలదెల్ఫియా పట్టణముగా మనం చూస్తున్నాం. చరిత్రకారులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా మనం చెప్పాలంటే ఇక్కడ బహుబలముగా ఉన్నటువంటి సంఘము ఐక్యత, ప్రేమ, సహవాసము ఉన్నటువంటి ఫిలదెల్ఫియా సంఘము ఏం చేస్తూ ఉందంటే బహుబలంగా దేవుని పరిచయం చేస్తూ ఉంది. దేవుని నామాన్ని గొప్పగా పాటించి విశ్వాసులుగా ఉంటూ బహిరంగంగా దేవుని నామాన్ని ఒప్పుకుని దేవుని సువార్త పరిచర్యలో ముందుకు సాగిపోతున్నటువంటి ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘము. ఇంకా మనం చూస్తే ఫిలదెల్ఫియా అను ఈ గ్రీకు పదానికి అర్థము సహోదర ప్రేమ అని అర్థము, సహోదరి ప్రేమ అని అర్థము. ఇంకా మనం చూస్తే ఈ ఫిలదెల్ఫియా సంఘములో దేవుని యొక్క నామాన్ని మనం చూస్తే ఇక్కడ దేవుని నామము దావీదు తాళపు చెవి కలిగి ఎవరును వెయ్యలేకుండా తీయవాడును, ఎవరును తీయలేకుండా వెయ్యవాడునైనా సత్య స్వరూపేగు పరిశుద్ధుడు అని అర్థం. రెండు విషయాలు మనం ఈ యొక్క సంఘములో దేవుని నామాన్ని చూస్తున్నాం. ఒకటి, ఎవరును వేయలేకుండా తీయవాడును, ఎవరును తీయలేకుండా వేయవాడునైనటువంటి దేవుడు. ఆయన తాళం వేస్తే ఎవడు తీయలేడు, ఆయన ఏదైనా చేయగలడు. కానీ అది ఎవరో కూడా తాళం వేయలేనటువంటి స్థితిలో కూడా ఆయన తాళం వేయగలడు. ఆయన వేసిన తాళాన్ని ఎవరు కూడా తీయలేరనే విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా మనం చూస్తే ఈ సంఘానికి చరిత్ర ఒకటి ఉంది. ఆ చరిత్ర మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ చరిత్ర అంటే, మార్టిన్ లూథర్ గారి యొక్క సంస్కరణలు జరిగిన తర్వాత ఈ సంఘము
కొన్ని విషయాలు ఇంకా కొన్ని దిద్దుబాట్లు చేసుకుని ఈ సంఘము దిద్దుబాటు అనంతరము ఏర్పడిన సంఘము కనుక ఈ సంఘము సువార్త ప్రకటించడంలో సహోదర ప్రేమలో మునిగి అది ముందుకు సాగుతూ ఉన్నటువంటి సంఘము, దేవుని వాక్యము చేత బలముగా సువార్తను ప్రకటించిన సంఘముగా ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం ఉన్నది. ఇంకా మనం చూస్తే ఈ సంఘం యొక్క కాలాన్ని మనం చూస్తే ఈ సంఘ కాలము 1900 సంవత్సరములో ఈ యొక్క సంఘము ఉన్నదని చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ సంఘానికి దేవుడిచ్చినటువంటి సందేశాన్ని కూడా మనం చూద్దాం. ఏంటి ఆ సందేశము? నీ క్రియలను నేను ఎరుగుదును. ఆయన ఈ సంఘం యొక్క క్రియలను ఎరుగుదును అని సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు సంఘం అనగా నీవు నేననే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. మరి మన క్రియలను ఆయన ఎరుగును అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ క్రియలను నేను ఎరుగుదును. వారు చేసిన క్రియలను బట్టి దేవుడు వారు గొప్ప ధన్యత ఇవ్వబోతున్నాడు. ఏంటి ఆ ధన్యత అంటే, నీ క్రియలను ఎరుగుదును. నువ్వు చేసిన క్రియలు నా దృష్టికి ఎంతో గొప్పగా ఉన్నాయి కాబట్టి ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఆ సంఘము చేసిన క్రియలను బట్టి దేవుడు మెచ్చుకొని పరలోకపు గవని తలుపు తీసి ఉన్నాడు. వారి పరలోకం వెళ్ళడానికి అంచుల్లో మంచి మార్గములు వెళ్ళడానికి వారి యొక్క క్రియలు పరలోకం తీసుకువెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పరలోకం యొక్క తలుపులు తీసే ఉన్నాయి. ఆ తలుపులు తీస్తున్నాయి కనుక దాన్ని ఎవడు వెయ్యనేరడు. నువ్వు నిజమైన విశ్వాసమై దేవుని యొక్క మార్గంలో కొనసాగుతూ దేవుని ఆజ్ఞలు కైకొనచ్చు, దేవుని యొక్క ఆ వాక్యాన్ని విని నడుచుకుంటూ ఉంటే నీకు కూడా దేవుడు చెప్తున్న మాట, ఆయన పరలోకపు తలుపులు తీసి ఉన్నాడు. ఆ మంచి మార్గంలో నీవు ఉండాలని దేవుడు ఆ మాట నీకు కూడా ఈ వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూస్తే ప్రతి సంఘానికి కూడా ఈ ప్రకటన గ్రంథములో ప్రతి సంఘానికి కూడా దేవుడు ఒక తప్పుని మోపాడు. కానీ ఈ చిన్న సంఘము అయిన ఫిలదెల్ఫియా సంఘము చిన్నది అయినప్పటికీ కూడా ఈ సంఘములో తప్పు దేవుడు మాపలేదు. హల్లెలూయా. ఎందుకు మాపలేదు తెలుసా? దేవుని ఆజ్ఞలను పాటించుతూ దేవుని మాటను గట్టిగా చేపట్టే దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విషయాలు పాటించుకుంటూ ముందుకు సాగుతున్న సంఘము. దేవుడు రెండు విషయాలు ప్రాముఖ్యంగా ఆయన దృష్టి ఉంచుతున్నాడు. ప్రియమైన సంఘమా, ఏంటి ఆ రెండు విషయాలంటే, ఒకటి ఆయన చెప్పే మాటలు ఆజ్ఞలు గైకొనాలని, రెండోది సర్వ సృష్టికెళ్ళి సువార్త ప్రకటించాలని. ఆ పని ఈ సంఘము చేస్తూ ఉంది. దేవుని మాట రెండు విధాలుగా కూడా సంఘం వింటూ ఉంది. మరి నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలని, సంఘమైన నీవు గ్రహించాలని నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి నీవు ఏం చేస్తున్నావు? దేవుడు చెప్పిన రెండు మాటలు, నీవు దేవుని ఆజ్ఞను గైకొనాలి, ఆ మార్గము నడవాలి. రెండోది ఆయన స్వార్థ పని చేయాలి. రక్షింపబడిన నీవున్న చోట, నువ్వు పనికెళ్తే పని కాడ, ఉద్యోగం చేస్తే ఉద్యోగం కాడ, నువ్వెక్కడ ఏ స్థలంలో నిలబడితే అక్కడ నువ్వు ఎలాగైతే రక్షింపబడ్డావో ఆ రక్షకు కారణం ఎవరో ఆయన గురించి ప్రకటన చేయాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి నిజమైనటువంటి మాట. అందుకే యేసు ప్రభు చెప్పారు, మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పారు. ఆ మాటని బలముగా నమ్మి ఈ సంఘము చిన్న సంఘమైన వారి పరిచర్య జరిగిస్తున్నారు. చాలామంది అనుకుంటారు, నా దగ్గర ఏమీ లేదు, నేను చిన్నవాడిని, పేదవాడిని, నేను ఏమివ్వగానే దేవునికి అనుకుంటారు. చూడు, బైబిల్ గ్రంథములో దేవుడు చెప్పాడు, యేసు ప్రభు స్వయంగా చూస్తున్నాడు. అందరూ కానుకలు వేస్తున్న సమయంలో చూస్తున్నాడు. ధనవంతులు కానుకలు వేస్తున్నారు, అందులో ఒక పేద ఎదవరాలు కానుక ఇస్తుంది. ఆ కానుకను
యేసు ప్రభు చూసి ఎవరందరితో చెప్తున్నాడు, ఈమె అందరికంటే ఎక్కువ వేస్తుంది. ధనవంతుడు పాపం వచ్చింది, నిజమే, ధనవంతులు ఎక్కువ వేయగలరు, కానీ దేవుని దృష్టిలో వీరు వేసిన మనస్ఫూర్తిగా దేవునికి వేసినటువంటి ఆ చిన్న కానుక దేవుడికి ఎంతో బలమైనగా ఎక్కువైంది కనబడింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఆ చిన్న రొట్టెలు, చిన్న చేపలు ఎన్ని వేల మందికి దేవుడు వాటిని వెచ్చి పెంచిపెట్టాడు మీ అందరికీ తెలుసు. కారణం ఏంటంటే అది ప్రేమతో ఇచ్చింది, ప్రేమగా చేసింది, దేవుడికి ఇష్టముగా ఇచ్చింది కనుక ఈ చిన్న వాటిని దేవుడు బహుగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. మరి దేవుని పనికి నువ్వు చేయడానికి ఇష్టం ఉన్నదా? అయితే ప్రియ సంగమా, నువ్వు దేవుడికి ఇచ్చే దానిలో నిన్ను తక్కువ ఉంది అనుకోవద్దు, నువ్వు చిన్నవాడు అనుకోవద్దు, నేను తక్కువ దాన్ని తక్కువ వాడను అనుకోవద్దు. నువ్వు ఇచ్చేదాన్ని నూనొంతులుగా చేయడానికి, ఫలభరితము చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంక మనం చూస్తే చెప్తున్నాడు, ఒక మెప్పును ఈ సంఘానికి ఆయన చెప్పాడు. ఏంటో మెప్పు అంటే, నీకు ఉన్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. సంఘము చిన్నదే, ఒకవేళ చిన్నవాడిన చిన్న సంఘము నాకేమీ లేదు అనుకుంటూ ఉంటాం. కానీ చిన్నదైనా ఆయన చెప్పిన మాటను పాటించు, బహు విస్తారముగా నేను దీవించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ సమస్య ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ అపజయం ఏదైనా దేవుడు అన్ని విధాలుగా నీ ముందుండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నువ్వు చిన్నవాడమైనా పెద్దవాడమైనా ఎవరైనా సరే, మేబీ దేవుడు నిన్ను దీవిస్తాడు, సిద్ధపడుతూ ఉన్నాడు, ఇష్టపడుతూ ఉన్నాడు. అంటాడు, నీ చిన్న సంఘమే, నీ శక్తి కొంచెమే, అయినప్పటికీ నా వాక్యమును నువ్వు విన్నావు కనుక, గైకొన్నావు కనుక నువ్వు పబ్లిక్గా చెప్తున్నావు, నీవు నన్ను ఎరుగుననలేదు. నేను చెప్తున్నావు ఈరోజు ప్రియ సంఘమా, దేవుని ఎరిగినావా? నువ్వు దేవుని ఎరుగుతూ ఉన్నావా? దేవుని ఎరిగి ఉంటే నీ క్రియలు వేరే విధంగా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఒక హెచ్చరికను కూడా ఈ సంఘానికి ఇచ్చాడు. ఏంటా హెచ్చరిక అని మనం చూద్దాం. నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన త్వరగా వచ్చుచున్నాడట. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును దొంగిలించకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను. నీ కిరీటము దొంగిలించకుండా, అపహరణ చేయబడకుండా దాన్ని కాపాడుకును. ఏంటి ఆ కిరీటము? విశ్వాసం అనే కిరీటము. విశ్వాసం అనే కిరీటము. విశ్వాసం గురించి కొత్త నిబంధన గ్రంథంలో ఒక అధ్యాయమే ఉన్నది. దేవుడి గారు ఎబ్రీ పత్రికలో ఒక అధ్యాయమే విశ్వాసం గురించి, విశ్వాసంలో ఉన్నటువంటి విజయాన్ని గురించి, ఆ విజయంలో ఎవరెవరు విజయ వీరులయ్యారో అనే దాని గురించి మరి కొత్త నిబంధన గ్రంథంలో ఎబ్రీ పత్రికలో రాయబడింది. ఇక్కడ అంటాడు కదా, నీకు కలిగిన ఆ యొక్క విశ్వాసాన్ని గట్టిగా చేపట్టు, అదే నీ కిరీటము. అది నేను పరలోకము తీసుకెళ్ళి ఒక గొప్ప కిరీటం. అది నీ దగ్గర ఉందా ప్రియమైన విశ్వాసే? ఆ కిరీటం దగ్గర ఉందా? దానికి లోకములు ఎలకట్టడానికి ఎవడు కూడా కట్టలేడు. ఏ సేటు దగ్గరికి వెళ్ళినా ఆ యొక్క విశ్వాసం అనే కిరీటానికి వెల కట్టలేడు. ఏ వస్తువుకైనా వెలకట్టగలడు, కానీ విశ్వాసం అనే ఒక గొప్ప దేవుడి కిరీటానికి మాత్రము ఎవరు కూడా వెల కట్టలేని విషయాన్ని నేను మీకు రోజు తెలియచేస్తూ ఉన్నాను. అది గట్టిగా చేపట్టు. ఎందుకంటే రాబో కాలంలో కలుగు శోధన నుంచి నేను నిన్ను కాపాడుతాను. రాబో కాలంలో చాలా శోధనలు క్రైస్తవులకు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు క్రైస్తవులకు వస్తాయి. క్రైస్తవులు హింసిస్తారు, క్రైస్తవులను బాధ పెడతారు, క్రైస్తవుల్ని గవర్నమెంట్ వారే అనగతొక్కడానికి చూస్తారు. అది ఇప్పుడే మొదలైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాడు ఓ చిన్న సంఘమైనటువంటి సంఘం, రవి అస్తమించే రోమ సామ్రాజ్యము ఆ ఉక్కు పాదము కింద ఆ చిన్న సంఘము నలిగిపోతూ ఉంటే వారి విశ్వాసం అనే కిరీటాన్ని విడిచిపెట్టలేరు. విశ్వాసాన్ని కాపాడుకున్నారు, ప్రాణాన్ని విడిచిపెట్టారు, కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఆమేన్.
ప్రియమైన దేవుని సంఘమా, ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు వారు, కానీ విశ్వాసానికి ప్రాముఖ్యత ఇచ్చారు, విశ్వాసానికి ఇలువిచ్చారు, విశ్వాసానికి ఘనత ఇచ్చారు. కాబట్టి ఆ విశ్వాసము వారు ఉంచారు. కాబట్టి దేవుని సేవ, చనిపోతున్న ప్రాణం తీస్తున్న రోమీలు వారిని ఇరగొడుతున్నా, ఉక్కు పాదాలకి నిలుపుతున్నా, ఉక్కు సంఖ్యలతో వారిని బంధించిన వారి స్వార్థ ప్రకటించారు. అందుకే ఆ సంఘము వెరీ గుడ్ సంఘం కింద ఉంది. ప్రతి సంఘము లేనటువంటి ఆ ధన్యత సంఘానికి వచ్చింది. ఈరోజు చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా నీకు ఆ ధన్యత ఉందా? చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు, నాది పెద్ద సంఘము, నేను పరలోకం వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది? నేను ఎవరు తీసుకెళ్తారు? దైవజనుడు తీసుకువెళ్తాడా? దైవజనుడు ద్వారా పరలోకం నీకు వస్తుందా? దైవజనుడు చెప్పిన వాక్య భాగమును వెంబడిస్తే మాత్రమే నువ్వు పరలోకం వెళ్తావు. దైవజీవుని వెంబడిస్తే నువ్వు పరలోకం వెళ్ళవు. దైవజీవుని ద్వారా చెప్పబడిన వాక్య భాగమును వెంబడిస్తే మాత్రమే పరలోకం వెళ్తావు తప్ప దైవజనుని వెంబడిస్తే పరలోకం వెళ్ళవనే విషయం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా చూస్తే ప్రియమైన దేవుని పిల్లారా, రాబో కలుగు శోధనలో ఎన్నో అధికమవుతాయి. ఈ ప్రకటన గ్రంథం ఎందుకు చెప్పబడతాం తెలుసా? ఈరోజు మన సంఘాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సంఘం, ఇంకో సంఘం ఉంది. ఆ సంఘం అయిపోయిన తర్వాత చెప్పబడే వాక్య భాగం భయంకరంగా మీకు ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. భయంకరమైనటువంటి విపత్తులు, భయంకరమైన ప్రభుత్వాలు ఈ క్రైస్తవ సమాజాన్ని హింసించడానికి త్వరలో రాబోతున్న విషయాన్ని నేను ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఉన్నటువంటి ఈ సంఘాల గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన సంఘమా, నీవు నేను సంఘమే కదా. ఆలోచన చేయండి, మనం ఎలా ఉన్నాం? మెచ్చుకునే సంఘంగా ఉన్నామా? ప్రజలు మెచ్చుకునే సంఘంగా ఉన్నామా? దైవజనుడు మెచ్చుకునే సంఘంగా ఉన్నామా? బయట ఉన్నటువంటి లోకులు మెచ్చుకునే సంఘముగా ఉన్నామా? గమనించండి, అపోస్తలుడు పౌలు ఒక మాట చెప్తాడు, ఈ సువార్త భారం నా మీద ఉన్నది, ఇది ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటూ ఉన్నాడు. ఈ సంఘము అదే భావించింది కనుక సువార్తను ప్రకటించింది. మరి నువ్వేం చేస్తున్నావు? సువార్త ప్రకటించకపోతే ప్రకటించేవారు నీ చుట్టుపక్కల ఉంటారు, వారికి సహాయం చేయండి. ఆయన చెప్పాడు, వెళ్ళిపోతూ యేసు ప్రభువారు, ఇదిగో మీరు విన్న వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నారు. సువార్త అంటే తెలుసా? సాతాను బంధకములో ఉన్న వారిని విడిపించుట, వారి వెలుగులోనికి తీసుకురావట, అగ్నిలోంచి ఒక లాగును విధముగా అగ్ని వెలిగిపోతున్న వారిని ఎలాగైతే బయటికి లాగుతామో ఆ విధంగా వాక్యం చెప్పి అపవాది యొక్క ఆ యొక్క కొట్టుబాటు నుంచి బయటకు తీసుకురావడమే, వెలుగులోకి తీసుకురావడమే సువార్త. యేసు క్రీస్తు జనన మరణ పునరుద్ధానములను సువార్తగా భావించి మనం చెప్పడమే సువార్త అంటే. అదే చెప్పగలవా? లేకపోతే ఆ సువార్త చెప్పే వారికి నువ్వు ప్రోత్సాహం చేయి, వాళ్ళు ఉత్సాహపరచు, వారికి తగిన ధనాన్ని సమకూర్చు. దేవుడు ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని పిల్ల, ఈ లోకము రెండు విషయాలను ఇష్టపడేది. నువ్వు కనవ ఏ పని చేసినా దాన్ని నన్ను ఇష్టపడ్డని దైవపూర్వకంగా, వాక్యపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సంఘానికి దేవుడు ఒక బహుమానాన్ని ప్రకటించాడు. ఏంటి ఆ బహుమానము అంటే? చెడు దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ప్రియమైన సంగమా, దేవుని ఆలయములో ఒక స్తంభముగా నువ్వు చేయబడతావట. ఒక స్తంభముగా నువ్వు చేయబడితే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? దేవుని పరిచర్యను మోస్తున్నటువంటి వారిగా ఉంటావు. దేవుని స్తంభములో నిరంతరం ప్రకాశించేవాడుగా నీవు ఉంటావు. కనుక అంటాడు, ఇదిగో దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేస్తాడు. నీ పరిచర్య బాగుంటే, నీ పరిచర్యకు నువ్వు సహకారం చేస్తే, నీ విశ్వాసం బాగుంటే, విశ్వాస మార్గంలో వెళ్తే, దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీవు దేవుని ఆలయములో ఒక సంఘముగా ఉంటావు. ఇదే దేవుని బహుమతి. నిరంతరం ప్రకాశిస్తూ ఉంటావు. మరణము లేనటువంటి ప్రకాశం నీకు వస్తుంది. మరణము నీ దగ్గరికి రాదు. ప్రియమైన దేవుని పిల్లగా ఆ సంఘము
దేవునికి ఒక ఆలయంలో స్తంభాల వలె ఆ రోజు నిలిచాయి. కాబట్టి ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నాం, ప్రకాశిస్తున్న సంఘం, చచ్చిపోలేని సంఘం, మృతమ కాని సంఘం, అది సజీవమైన దేవుణ్ణి ప్రకటిస్తున్న సంఘము ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము. అన్ని సంఘాల్లో దేవుడు మెచ్చుకున్న ఏకైక సంఘము, చిన్న సంఘము, శక్తి లేని సంఘము ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము. ఇంకా మనం చూస్తే ప్రియమైన పిల్లరా, సువార్త చేస్తూ వారి ఏకంగా సహవాసములో ఉంటూ ముందుకు సాగిపోయారు. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు పంచుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ దేవుని సువార్త పైలో వారు నిమగ్నమయ్యారు. గనుక ఆ సేవ ఫలితం వలనే ఈరోజు నీవు నేను కూడా ఈ బైబిల్ మన చేతులకు వచ్చింది. వారి మరణాల ప్రతిఫలమే ఈరోజు, వారి త్యాగాల ప్రతిఫలమే ఈరోజు ఈ బైబిల్ మన చేతులకు వచ్చింది, మన దాకా వచ్చింది. ఈ బైబిల్ అంటే ప్రియమైనటువంటి వారిలారా గమనించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న ఈ పరిచర్య ఉంటే, మీరు చేయబోయే ఈ పరిచర్య నిజం మీరు చేస్తే రాబో తరానికి మీరే ఒక మార్గదర్శిలా ఉంటారు. కాబట్టి గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. అయితే సువార్త పనిలో వారు నిమగ్నమయ్యారు కనుక ఈరోజు మనం ఈ బైబిల్ చెప్పుకుంటూ ఉన్నాం, దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 3:8 ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. 3 విషయాలు ఈరోజు మీతో నేను తెలియజేస్తున్నాను. ఒకటి, దేవుని వాక్యమును గైకొను వారు ధన్యులు. 2, దేవుని వాక్యమునకు లోబడి వారు భాగ్యవంతులు. 3, దేవుని వాక్యము అనుసరించు వారు ఫలించెదరు. 3 విషయాలు చివరగా నేను మీతో ముచ్చటిస్తూ ఉన్నాను. 1, దేవుని వాక్యమును గైకొను వారు ధన్యులు. దేవుడు యేసు ప్రభువారు మొట్టమొదటి ప్రసంగములో కొండ మీద ఆ యొక్క కొన్ని ధన్యతల గురించి చెప్పారు ఆయన. ఇదిగో ఈరోజు ఈ సంఘములు చెప్తున్న ధన్యత తెలుసా? దేవుని వాక్యమును గైకొన్న వారు ధన్యులు. వారు గైకొన్నారు కనుక ఈరోజు ధన్యులుగా మనం చెప్పబడుతున్నాం, వారు చెప్పుకుంటూ ఉన్నాం మనం, వారు ధన్యులు. మరి నీవెందుకు ధన్యులు కాకూడదు? నువ్వు ధన్యుడిగా ఉండగలిగే దేవుడు పిలిచాడు. కాబట్టి ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా ధన్యత పొందినటువంటి వ్యక్తి చూస్తారు. ఎందుకంటే ధన్యత పొందిందంటే ధనవంతులని అర్థం. కాబట్టి అందరూ కూడా ఆలోపు చూస్తారు. అదిగో దేవుడి వాక్యం చదివిస్తుంది, నేను ధన్యురాలిగా చేయడానికి ఇష్టపడుతుంది, నేను ఇచ్చేవాడిగా చేస్తాను కానీ తీసుకునేవాడిగా చేయడానికి వాక్యం చదివిస్తుంది. ఇచ్చేవాడిగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వేం చేస్తుంది తెలుసా? వాక్యాన్ని గైకొచ్చాలి, నువ్వు ధన్యుడివే. 2వ విషయము, ఆ సంఘము గైకొంది కనుక సంఘము ధన్యత పొందింది. సంఘమయ్యే నీవు నేను కూడా ధన్యత పొందాలని వాక్యం చదివిస్తుంది. ఇక 2వ మాట నేను తెలియజేస్తున్నాను, దేవుని వాక్యమునకు లోబడిన వారు భాగ్యవంతులు. మన సంఘమా, ఎవరు భాగ్యవంతులు? ధనమున్నవారా, బిల్డింగ్లు ఉన్నవారా, లేదా పొలాలు ఉన్నవారా, లేదా ఒక అధికారం ఉన్నవారా? ఎవరు భాగ్యవంతులు? దేవుని వాక్యము చేత ఉత్తక స్థానము చేయబడిన వారు, దేవుని వాక్యమును చేపట్టిన వారు భాగ్యవంతులు. నిన్ను భాగ్యవంతులుగా పిలుస్తారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? లోకములు అటు ఇటు తిరుగుతూ ఉంటాం మనం. అటు ఇటు తిరుగుతున్న వారిని ఎవరిని కూడా వందనాలండి అనరు. యేసు ప్రభువుని నమ్మినటువంటి నిన్ను నమ్మిన ఒక వ్యక్తి కనపడినప్పుడు పబ్లిక్లో వందనాలండి అంటారు. ఎంత ధన్యత అండి, ఎంత భాగ్యముని కదా. అలాగే ఈ సంఘము కూడా భాగ్యము సంపాదించుకుంది కనుక ఈరోజు వారు భాగ్యవంతులుగా మనకి ఈ వాక్యంలో కనబడుతూ ఉన్నారు. చూడండి, లోకములు ఎవరు చూస్తారు? అందరూ కూడా భాగ్యవంతులు చూస్తారు, బాగుపడిన వారు చూస్తారు, వారి దగ్గరికి వెళ్తారు. బెల్లము దగ్గరికి సీమలు ఎలాగైతే చేస్తాయో ఈ భాగ్యవంతుల దగ్గరికి వెళ్తారు. మరి నిన్ను భాగ్యవంతులుగా చేయడానికి ఆయన ఒక్క మాట చెప్పాడు, నువ్వేమీ ఖర్చు పెట్టక్కర్లేదు, ధనధాన్యాలకు అవసరం లేదు. ఒక విషయము, దేవుని వాక్యమునికి లోబడ్చాలి. ఆ సంఘము లోబడింది, వారు భాగ్యవంతులుగా ఎంచబడ్డారు. ఈరోజు దేవుడు మీ ముందు ఉంచాడు, మార్గదర్శిగా సంఘాన్ని ఉంచాడు. నువ్వు భాగ్యవంతులు కావాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యమునకు లోబడాలి. ప్రియమైన సంఘమా, 3వ విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను.
దేవుని వాక్యమును అనుసరించువారు ఫలించెదరు. యేసు ప్రభువు చెప్పారు, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, ఎవరైనా నాకు అంటు కట్టబడితే తప్ప వారు ప్రత్యేకముగా ఫలించలేరు. ఆయన ఫలించేవాడు, ఫలించడి కొమ్మని ఒక పేరున్నటువంటి వ్యక్తిని మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి నువ్వు ఫలించాలంటే ఫలించేది కొమ్మ యేసు ప్రభువుకి, యేసు కూడా గుర్తుగా ఉంది. ఫలించేది కొమ్మ అయినటువంటి యేసుక్రీస్తు అటువంటి ఫలాన్ని నీకు ఇవ్వడానికి భాగ్యాన్ని విడిచిపెట్టి, ధన్యతను విడిచిపెట్టి, అలాగే ఒక ఫలించేదాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో దరిద్రుడిగా వచ్చి నిన్ను ధన్యుడిగా చేయడానికి, నిన్ను భాగ్యవంతులు చేయడానికి, నిన్ను ఫలించేదానిగా చేయడానికి ఆయన దరిద్రుడుగా ఈ లోకంలో సిలువను మోసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి, నువ్వు ఫలించాలన్న నీలోనే ఉన్నది, నువ్వు భాగ్యవంతులు అవ్వాలని నీలో ఉన్నది, నీవు ధన్యుడిగా కావాలన్నా నీలో ఉన్నది. 3 విషయాలు మీ ముందు ఉంచాను. అలాగే భక్తుడైనటువంటి దావీదు కీర్తన 119, 133 వచనంలో ఒక చక్కని మాటను ఆయన తెలియచేస్తున్నాడు. ఆ మాట మీకు తెలియచేస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు. ఈరోజు ఈ వాక్యమును బట్టి మీ అడుగులు స్థిరపడాలని నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు అంటూ ఉన్నాడు, ఆయన నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు. నువ్వు స్థిరపరచబడాలి, దీవించబడాలి, స్వస్థత పడాలి, శాంతిని పొందుకోవాలి, ఆరోగ్యం పొందుకోవాలి, నువ్వేం పొందుకోవాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, నువ్వేం పొందుకోవాలన్నా సరే నీ దేవుని వాక్యము చేత నీ అడుగులు స్థిరపరచబడాలి. అటువంటి స్థిరత్వము, అటువంటి ధన్యత, అటువంటి భాగ్యము, అటువంటి ఫలించేది విధానము దేవుడు మీకును, మీ పిల్లలకును, మీ కుటుంబాలకును, మీ బంధువులకును, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమె. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మీరు చెప్పబడిన వాక్యాన్ని బట్టి, పిలదెలిపే సంఘాన్ని బట్టి మీకు వందనాలు. వారు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు సంఘాలు విస్తరించాయి ప్రభా. వారు ఎంతో త్యాగం చేస్తారు. రాబోతున్న కాలంలో ఎన్నో శోధనలు వస్తాయి ప్రభా. ఆ శోధనలు తట్టుకుని నిలబడే సంఘముగా మమ్ములను చేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడినట్లుగా ఈ వాక్యం వారి కుటుంబాల్లో ప్రభు వెలుగును ప్రకాశింపచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.